హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని. ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక ఈ 200 సైన్స్ బిట్స్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అయితే ఇక్కడ మనకి సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్ అన్నమాట. 200 బిట్స్ అన్నమాట. కిరణజన్య సంయోగ క్రియలో అత్యంత కీలకంగా పనిచేసే పత్రహరితం కలిగి ఉండేటటువంటి కారకం క్రింది వానిలో ఏది? పత్రహరితం కలిగి ఉండేటటువంటి కారకం క్రింది వానిలో ఏది? ఆకుపచ్చని వర్ణద్రవ్యం. కిరణజన్య సంయోగక్రియ జరిగే సమయంలో పత్రాలలోని కణాలు పిండి పదార్థం తయారు చేయడానికి ఉపయోగించుకునేటటువంటి కారకాలు ఏమిటి? కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని ఆ పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. కస్కుట అనబడు ప్రత్యేక తీగ మొక్క అనేది ఈ క్రింది వానిలో దేనికి ఉదాహరణ? పూతికాహార మొక్క. మనిషిలోని శ్వాసనాళం అనేది ఈ క్రింది ఏ రెండు భాగాల మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది? మనిషిలోని శ్వాసనాళం అనేది ఈ క్రింది ఏ రెండు భాగాల మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది? నాసికా రంధ్రాలు మరియు ఊపిరితిత్తుల మధ్య శ్వాసనాళం అనేది అనుసంధానకర్తగా ఉంటుంది. జీర్ణమైనటువంటి ఆహారం ప్రేగు గోడలలోనికి ప్రవేశించడం అను ప్రక్రియను ఏమంటారు? జీర్ణమైన ఆహారం ప్రేగు యొక్క గోడలలోనికి ప్రవేశించడం అనేది శోషణం. గడ్డిలో సమృద్ధిగా లభించేటటువంటి సెల్యులోజ్ ఏ రకానికి చెందినది? గడ్డిలో సమృద్ధిగా లభించేటటువంటి సెల్యులోజ్ ఏ రకానికి చెందినది? ఇది ఒక పిండి పదార్థం. కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్నటువంటి పుష్పాలను ఏమని అంటారు? కేసరం గాని అండకోశం గాని ఏదో ఒకటి మాత్రమే ఉండేటటువంటివి ఏకలింగ పుష్పాలు. రణపాల అనేది ఈ క్రింది వాటిలో దేని ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది? ఆకుల ద్వారా. రణపాల ఆకును కనుక మనం మట్టిలో పెట్టినట్లయితే ఆకు నుంచి కొత్త మొక్క అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈస్ట్ కణం నుండి బయటికి వచ్చేటటువంటి చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఈస్ట్ కణం నుండి బయటికి వచ్చేటటువంటి చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం అంటారు. చేపలు, సముద్ర నక్షత్రాల వంటి జంతువులలో అత్యంత సాధారణంగా కనిపించే ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఏమిటి? చేపలు మరియు సముద్ర నక్షత్రాల వంటి నీటి జీవులలో అత్యంత సాధారణంగా కనిపించే ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఏమిటి అంటే బాహ్య ఫలదీకరణం ద్వారా జరుగుతుంది. కకూన్ అనగా అర్థం ఏమిటి? అందమైన సీతాకోక చిలుక. ఆడమ్స్ యాపిల్ అనబడే ప్రత్యేక గొంతు భాగ నిర్మాణం కలిగి ఉండేవారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆడమ్స్ యాపిల్ అనబడే ప్రత్యేక గొంతు భాగ నిర్మాణం కలిగిన వారు కౌమార దశ దాటినటువంటి పురుషులు మరియు స్త్రీలు. గర్భస్థ శిశువు యొక్క లైంగికతను అంటే లింగత్వాన్ని నిర్ధారించేటటువంటి క్రోమోజోమ్ ఏమిటి? గర్భస్థ శిశువు యొక్క లైంగికతను లేదా లింగత్వాన్ని నిర్ధారించేటటువంటి క్రోమోజోమ్ ఏమిటి? తండ్రి యొక్క ఎక్స్ లేదా వై క్రోమోజోమ్. రక్తంలోని లవణాల యొక్క సమతుల్యతను కాపాడడానికి ఉపయోగపడే హార్మోన్ను విడుదల చేసే గ్రంథి ఏమిటి? రక్తంలోని లవణాల సమతుల్యాన్ని కాపాడడానికి ఉపయోగపడే హార్మోన్ విడుదల చేసేటటువంటి గ్రంథి ఏమిటి? అతివృక్క గ్రంథి. నెమరు వేసే జంతువులలో అసలైనటువంటి జీర్ణకోశం ఏమిటి? జీర్ణకోశం చతుర్థ ఆమాశయం. నెమరు వేసే జంతువులలో ప్రొపియోనిక్, బ్యూటరిక్ ఆమ్లాలుగా కిణ్వనం చెందేటటువంటి పదార్థం ఏమిటి? ప్రొపియోనిక్, బ్యూటరిక్ ఆమ్లాలుగా కిణ్వనం చెందేటటువంటి పదార్థం ఏది? గ్లూకోజ్ అన్నమాట. 3 గదులు హృదయం గల జంతువు ఏది?
3 గదుల నిర్మాణం గల హృదయం గల జంతువు ఏది? 3 గదుల హృదయం ఉంటుందన్నమాట. 3 గదుల హృదయం గల జంతువు ఏది అంటే కప్ప. కప్పకి 3 గదులు హృదయం ఉంటుంది. దైహిక మహాధమని తీసుకుపోయేది ఏమిటి? దైహిక మహాధమని దేన్ని తీసుకుపోతుంది అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకుపోతుంది. నెక్స్ట్ వన్, పీచు వ్యవస్థ. పీచు వ్యవస్థ అనేది ఈ క్రింది ఏ మొక్కలలో కనిపిస్తుంది? పీచు వ్యవస్థ అనేది క్రింది ఏ మొక్కలలో కనిపిస్తుంది? ఏకదళ మొక్కలలో పీచు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పేరుగాంచిన జంతువుల సముదాయాన్ని గుర్తించండి. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పేరుగాంచిన జంతువుల సముదాయం రాబందులు, కాకులు, నక్కలు, గ్రద్దలు కూడా అవుతాయండి. రాబందులు, కాకులు, నక్కలు, గ్రద్దలు. పక్షుల గుంపు ఆకాశంలో వి ఆకారంలో ఎగురుతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటి? శక్తిని కోల్పోకుండా నివారించుటకి. వాళ్ళకి పక్షులు ఏంటి అంటే అలా వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయి, ఇట్లా వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయి అంటే అవి శక్తిని కోల్పోకుండా నివారించుకోవడానికి అన్నమాట. పాములోని ఏ భాగం వాసనను గుర్తిస్తుంది? పాములో నాలుక అనేటటువంటిది వాసనను గుర్తిస్తుంది. ఈ క్రింది వాటిని జతపరచండి. ప్రక్కటెముకలు, బొద్దింక, చేప, నత్తలు. బాహ్య అస్థిపంజరం గుండెను రక్షిస్తుంది. పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇక్కడ మనం చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ చూస్తే ప్రక్కటెముకలు గుండెను రక్షిస్తుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. మరి చేప పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. నత్తలు చాలా నెమ్మదిగా నడుస్తాయి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. బొద్దింక బాహ్య అస్థిపంజరం కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాంసంలో కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉండడం ద్వారా దీనిని పేదవాడి మాంసం అని పిలుస్తారు. సోయా చిక్కుడు. ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ను హైపర్ విటమినోసిన్ ఆఫ్ విటమిన్ అని అంటారు? హైపర్ విటమినోసిన్ ఆఫ్ విటమిన్ అని అంటారు. ఏ విటమిన్ అట్లా పిలుస్తారు? విటమిన్ డిని అలా పిలుస్తారు. హైపర్ విటమినోసిన్ ఆఫ్ విటమిన్ అని విటమిన్ డిని పిలుస్తారు. బెరిబెరి అనేటటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ బి1 లోపం వలన వస్తుంది. ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? మొరాస్మస్ అనేది ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ కోచ్. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది వారెవరంటే రాబర్ట్ కోచ్. లెగ్యుమినేసి మొక్కలలో రైజోబియం అనే బ్యాక్టీరియాతో సహజీవనం చేసి మొక్కల పెరుగుదలకు సహకరించేటటువంటి నత్రజని ఈ క్రింది ఏ సహజ చర్య వలన కొన్నిసార్లు సహజంగా ఉత్పత్తి అవుతుంది? చూడండి, లెగ్యుమినేసి మొక్కల్లో రైబోజియం అనేటటువంటి బ్యాక్టీరియాతో సహజీవనం చేసి మొక్కల పెరుగుదలకు సహకరించేటటువంటి నత్రజని అనేది ఇలా రిలీజ్ అవుతుందంట. మెరుపులు మెరిసినప్పుడు నత్రజని సహజంగా రిలీజ్ అవుతుందంట. పంట కోతలతో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేక పండగల సమూహానికి సరికాని సమూహాన్ని గుర్తించండి. చూడండి, పంట కోతలతో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేక పండగలు ఏంటి? సంక్రాంతి, ఉగాది, విజయదశమి, బిహు అనేటటువంటివి పంట కోతలతో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేక సమూహానికి చెందవు. ఈ సంక్రాంతి, ఉగాది, హోలీ, బిహు అనేవి చెందుతాయి. మరి సంక్రాంతి, వైశాఖి, దీపావళి, బిహు అనేది చెందుతాయి. సంక్రాంతి, వైశాఖి, దీపావళి, హోలీ అనేది చెందుతాయి. ఇవి చెందదు. ఆప్షన్ 2 అనేది చెందదు. శిశోత్పాదక జంతువులకి ఉదాహరణ ఏమిటి? శిశోత్పాదక జంతువులకి ఉదాహరణ డాల్ఫిన్ అనేది శిశోత్పాదక జంతువు అన్నమాట. పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచుతుంది. పాల నుండి వెన్నను ఇలా సేకరిస్తారు. చిలకడం ద్వారా సేకరిస్తారు. పెద్ద ధాన్యపు గింజలను చిన్న ధాన్యపు గింజల నుండి వేరు చేయడానికి రైతు ఉపయోగించేటటువంటి ప్రక్రియ ఏమిటి? జల్లెడ పట్టడం.
ఇంజెక్షన్ పొడిని ఇంజెక్షన్ పొడికి దీనిని వైద్యులు కలుపుతారు. ఇంజెక్షన్ పొడికి దేన్ని కలుపుతారు అంటే స్వేదన జలాన్ని కలుపుతారు. స్వేదన జలం. కర్పూరం, ఉప్పు మిశ్రమాలను ఈ పద్ధతిలో వేరు చేస్తారు. కర్పూరం, ఉప్పు మిశ్రమాలను ఉత్పతనం పద్ధతిలో వేరు చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఆవిరైపోతాయి అన్నమాట. ఉప్పు నుంచి కర్పూరాన్ని వేరు చేయాలంటే డైరెక్ట్‌గా ఆవిరవుతుంది కాబట్టి ఉత్పతనం ప్రక్రియ. ఇళ్లలో వంట అవసరాలకు వినియోగించేటటువంటి వాయువు ఎల్‌పీజీ వాయువు అన్నమాట. ఎల్‌పీజీ. ఈ క్రింది వానిలో అత్యధిక వ్యాపనం గల వాయువేంటి? అత్యధిక వ్యాపనం కలిగినటువంటి వాయువు అమోనియా. అమోనియా అనేది అత్యధిక వ్యాపనం గల వాయువు. నాఫ్థలిన్ గోళీలను వేడి చేస్తే అవి ఈ క్రింది స్థితిలోనికి నేరుగా మారుతాయి. నాఫ్థలిన్ గోళీలు కూడా డైరెక్ట్‌గా వాయువు రూపంలోకి వెళ్ళిపోతాయి. ఉత్పతనం ప్రక్రియ. 100 సెల్సియస్ కెల్విన్ మానం అనేది ఎంతకి సమానం? 100 సెల్సియస్ కెల్విన్ మానంలో 100 డిగ్రీల సెల్సియస్ అనేది కెల్విన్ మానంలో ఎంతకు సమానం? 273 కెల్విన్లకి సమానం. నీరు దాని మరుగు స్థానం కన్నా దిగువన బాష్పంగా మారే దృగ్విషయం ఏంటి? నీరు దాని మరుగు స్థానం కన్నా దిగువగా బాష్పంగా మారేటటువంటి దృగ్విషయాన్ని ఏమంటారు? ఇగురుట అంటారు. ఇగురుట అంటారు. గాలిలో నీటి బాష్పం అంటే ఆర్ద్రత అధికంగా ఉండేటప్పుడు ఎగిరే వేగం ఎట్లా ఉంటుంది? ఏదైనా ఆర్ద్రత మంచుగా ఉండడం, మబ్బుగా ఉండడం ఇలాంటి టైం అప్పుడు మరి నీరు ఆవిరిగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? తగ్గుతుందన్నమాట. తగ్గుతుంది. క్రింది వానిలో సంపీడ్యం చెందేది ఏంటి? గాలి అనేది సంపీడ్యం చెందొచ్చు. ఎందుకంటే ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఇట్లాంటివి సంపీడ్యం చెందిస్తున్నాం కాబట్టి. పలుచని రేకులుగా మారగలిగే స్వభావ ధర్మాన్ని ఏమంటారు? రేకులుగా మారేటటువంటి స్వభావ ధర్మం స్థరణీయత. తీగలుగా మారేటటువంటి స్వభావ ధర్మం కాంతవత. సల్ఫర్, ఆక్సిజన్ చర్యలో వెలువడినటువంటి వాయువు ఏమిటి? సల్ఫరు, ఆక్సిజన్ని చర్య పొందిస్తే ఏ వాయువు రిలీజ్ అవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అధిక చర్యాశీలత గల అలోహం ఏంటి? అధిక చర్యాశీలత కలిగినటువంటి అలోహం ఏమిటి? ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది అధిక చర్యాశీలత కలిగి ఉంటుంది మరియు అది అలోహానికి చెందినది. అలోహం. లోహాలు దేనితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తాయి? లోహాలు దేనితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి అంటే సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ద్రవ రూపంలో లభించేటటువంటి ఒకే ఒక లోహం ఏంటి? ద్రవ రూపంలో లభించేటటువంటి ఒకే ఒక లోహం ఏంటంటే అది పాదరసం. తటస్థ లవణాలు అనగా అర్థం ఏమిటి? తటస్థ లవణాలు అనగా అర్థం ఏమిటి? ఎరుపు, నీలి లిట్మస్లతో రంగు మారినటువంటి ద్రావణాలే తటస్థ ద్రావణాలు. ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారనటువంటి ద్రావణాలు తటస్థ ద్రావణాలు. ఆమ్ల వర్షంలో వర్షపు చినుకులతో ఆమ్లాలు సంయోగం చెందడానికి ప్రధాన పాత్ర పోషించి గాలిలోకి విడుదలయ్యే కాలుష్య కారకాల సమూహం ఏంటి? చూడండి, ఆమ్ల వర్షంలో వర్షపు చినుకులతో ఆమ్లాలు సంయోగం చెందడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయంట. అది ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది ఏ ప్రకటన అనేది లవణం అను దానిని నిర్వచించి ఏకీభవిస్తుంది? లవణం అనే దానికి చెందినది ఏంటి అని. తటస్థ చర్యలో ఏర్పడే ఒక కొత్త పదార్థాన్ని లవణం అంటారు. ఆమ్లాలు ప్లస్ క్షారాలు చర్య పొంది తటస్థీకరణం జరిగినప్పుడు లవణం అనేటటువంటిది ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంలో ఉండే DNA అనునది ఏ రకానికి చెందినది? మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో ఉండేటటువంటి DNA అనేది ఏ రకానికి చెందినది? ఆమ్లం మాత్రమే. ఇది ఆమ్లం మాత్రమే. ఓజోన్ పొర విచ్ఛిన్నం కావటం అనేది ఈ క్రింది వానిలో దేనికి ఉదాహరణ? రసాయన మార్పు. ఓజోన్ పొర విచ్ఛిన్నం కావడం అనేది ఒక రసాయన మార్పు. స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టకుండా ఉండడానికి కారణమయ్యే లోహాల సమూహం ఏంటి? స్టెయిన్లెస్ స్టీల్ పైన తుప్పు పట్టకుండా ఉండేందుకు మరి ఈ స్టెయిన్లెస్ స్టీల్ తయారీ ఎలా జరుగుతుంది?
కార్బన్, మ్యాంగనీస్, నికెల్ మరియు క్రోమియం. కార్బన్, మ్యాంగనీస్, నికెల్ మరియు క్రోమియం వీటి యొక్క మిశ్రమంతో తయారయ్యేదే స్టెయిన్లెస్ స్టీల్. కొంత సమయం తర్వాత తనంత తాను పునరావృతమయ్యేటటువంటి చలనం ఏంటి? ఆవర్తన చలనం. ఒక ఆధారాన్ని ఒక బిందువుని ఆధారం చేసుకొని అటు ఇటు లేదా ముందుకి వెనక్కి కదిలే సూది చలనం ఇట్లాంటివి, లేదా అటు ఇటు గడియారంలో డోలకం చలనం ఇట్లాంటివి. ఆవర్తన చలనం, కంపన చలనం, డోలన చలనం ఈ మూడు కూడా ఒకటే అన్నమాట. ఇలా తనంతట తానుగా పునరావృతమయ్యేటటువంటి చలనం ఆవర్తన చలనం. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని ఏమంటారు? ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరమే బడి అవుతుంది. నిర్దిష్టమైనటువంటి పొడవు గల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయం తీసుకుంటుందని ఎవరు కనుగొన్నారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. కాంతి రుజుమార్గంలో ప్రయాణాన్ని ఆధారం చేసుకొని పనిచేసే పరికరం ఏంటి? కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారం చేసుకొని పనిచేసేటటువంటి పరికరం ఏంటి? కెమెరా. సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి గల కారణం ఏమిటి? సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి గల కారణం ఏంటి? కాంతి రుజువర్తనం వల్లే సూర్య చంద్ర గ్రహణాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం ఏంటి? కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం కాండిలా. వాహనాలలో ఎక్కువగా ఈ డైవర్లకు ప్రక్కగా అమర్చేటటువంటి దర్పణం. వాహనాలలో డ్రైవర్లకు ప్రక్కగా అమర్చేటటువంటి దర్పణం ఏంటి? ఆ దర్పణం ఏం చేస్తుంది? వెనుక నుండి వచ్చేటటువంటి వాహనాలని ఆ దర్పణంలో చిన్నదిగా చూపిస్తుంది అన్నమాట. సో అది ఏంటి అంటే కుంభాకార దర్పణం. ఈ క్రింది దర్పణాన్ని డాక్టర్ మిర్రర్ అని అంటారు. గా పిలువబడుతుంది. పుటాకార దర్పణం ఏంటంటే చిన్నగా ఉన్నటువంటి భాగాలు, శరీర భాగాలు కానీ, నోట్లో భాగాలు కానీ, కంటిలో భాగాలు కానీ ఇవన్నీ కూడా పెద్దదిగా చేసి చూపిస్తుంది కాబట్టి పుటాకార దర్పణాలని వాడతారు. పతన కోణం ఎల్లప్పుడూ కూడా పరావర్తన కోణానికి ఎట్లా ఉంటుంది? ఒక సమతల దర్పణంపై ఇలా పతన కోణం పడేటప్పుడు ఈ పతన కోణం అనేటటువంటిది ఇలా పరావర్తనం చెందినటువంటి పరావర్తన కోణానికి ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుందన్నమాట. ఇక్కడ లంబం ఉంటుంది. ఈ లంబానికి పతన కోణం, పరావర్తన కోణం ఎప్పుడు కూడా సమానంగానే ఉంటాయి అన్నమాట. సమానం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జలాంతర్గాములలోను, ట్యాంకర్లలోను మరియు బంకర్లలో ఉన్నటువంటి సైనికులు బయట ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగించేటటువంటివి ఏంటి అంటే పెరిస్కోప్. ఇది జెడ్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఇది ఈ పైన కనిపించేటట్లుగా ఇదంతా కూడా భూమిలోకి పాతేస్తారనమాట. ఇదంతా కూడా భూమిలోకి పాతేయడం వల్ల ఈ చివర ఉన్నటువంటి దాని నుంచి ఈ పైన అది ఏం జరుగుతుందో చూడడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణం. కాంతి 7 రంగులుగా, తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడం ఇట్లాంటిదంతా కూడా కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారంటే కాంతి విక్షేపణం అని అంటారు. కంటిలో రెటీనా అనేటటువంటి నాడీ కణాలు పొందే అనుభూతులు దృక్ నాడుల ద్వారా మెదడుకి ప్రసారం చేయబడతాయి. అయితే ఇవి ఏ ఏ రకాలు అంటే దండాలు మరియు కోనులు. క్రోనులు, దండాలు అనేవి ఉంటాయి. అలాగే క్రోనులు అంటే శంకువులే అన్నమాట. నెక్స్ట్, క్రింది వానిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ అన్ని కూడా సరైనవేనండి. శంకువులు అనేవి ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి కాబట్టి వాళ్ళు పగటిపూట చూడగలుగుతారు. దండాలు తక్కువ కాంతికి స్పందిస్తాయి. ప్రతిబింబం వల్ల ఏర్పడినటువంటి ముద్ర రెటీనా నుండి అంత త్వరగా పోదు. నెక్స్ట్, ఆహారంలో విటమిన్ ఏ లేకపోవడం వల్ల అనేక కంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక్కడ పైవన్నీ కూడా సరైనవి. బ్రెయిలీ వనరుకు ఈ క్రింది వానిలో ఎవరు ఉపయోగిస్తారు? బ్రెయిలీ లిపి అనేది దృష్టి లోపం గల వారే ఉపయోగిస్తారు. టెలిడయాస్కోప్ లో అందమైన నమూనాలు దేని వలన ఏర్పడతాయి?
కెలిడోస్కోప్ లో అందమైన నమూనాలు బహుళ పరావర్తన సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. బహుళ పరావర్తనం వల్లనే ఏర్పడతాయి అన్నమాట. విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూయడానికి ఉపయోగించేటటువంటి సాధనం. తెరవడానికి లేదా మూయడానికి ఉపయోగించేది విద్యుత్ స్విచ్ అన్నమాట. ఏ పదార్థం తమ గుండా విద్యుత్తుని ప్రవహింపజేస్తాయో అటువంటి పదార్థాలను ఏమంటారు? తమ గుండా విద్యుత్తుని ప్రసరింపజేసేటటువంటివి విద్యుత్ వాహకాలు. వాహకాలు అంటే ఒక దగ్గర నుండి ఇంకో చోటకి పంపించే వాటిని వాహకాలు అంటాం కదా. విద్యుత్తును తమ గుండా ప్రసరింపజేసేటటువంటివే విద్యుత్ వాహకాలు అవుతాయి అన్నమాట. ఉప్పు స్వేదన జలంలో కరిగించినప్పుడు ఉప్పు ద్రావణం వస్తుంది. అయితే అది ఏంటి? ఉప్పు ద్రావణం అనేటటువంటిది విద్యుత్తుని తమ గుండా ప్రవహింపజేస్తుంది. విద్యుత్ వాహకం అన్నమాట. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పూత పూసేటటువంటి పద్ధతిని ఏమంటారు? విద్యుత్తును ఉపయోగించేటటువంటి చూడండి, ఒక లోహంపై మరొక లోహాన్ని పూత పూసే పద్ధతిని గాల్వనైజేషన్ అంటారు. కానీ విద్యుత్తును ఉపయోగించి చేస్తే దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఎలక్ట్రోప్లేటింగ్. ఇనుము కంటే తగరం చర్యాశీలత ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇనుము కంటే తగరం చర్యాశీలత ఎట్లా ఉంటదంటే ఎక్కువగా ఉంటది. ఇనుము కంటే తగరం యొక్క చర్యాశీలత అధికం. ఇనుము తుప్పు పట్టకుండా నివారించుటకు దేనిని పూత పోస్తారు? ఇనుము తుప్పు పట్టకుండా నివారించుటకి జింక్‌ని పూత పోయడం జరుగుతుంది. ఒక వస్తువు విద్యుదావేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? విద్యుదావేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్. పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటంటే తటిద్వాహకాలు. తటిద్వాహకాలు అన్నమాట. ఎర్తింగ్ కాదు, తటిద్వాహకాలు. పిడుగుపాటు సమయంలో ఒకవేళ ఎలాంటి ఆశ్రయం లభ్యం కాకపోతే బహిరంగ ప్రాంతంలో ఉన్నట్లయితే ఏ భంగిమ లేదా ఆసనం వలన పిడుగుపాటుకు లక్ష్యంగా మారేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. చేతులను మోకాళ్ళపై చేతులను మోకాళ్ళపై ఉంచి తలను చేతుల మధ్యలో ఉంచడం వలన అన్నమాట. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది? సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ. రిక్టర్ స్కేల్ పై ఎంత కంటే ఎక్కువ శాతం కలిగితే భూకంపం ప్రాణాలకు లేదా ఆస్తికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. భూకంప తీవ్రత ఎంత దాటితే అవుతుంది అంటే 7 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే అది తీవ్రమైనటువంటి ప్రాణాలకు ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఈ క్రింది వాటిలో అయస్కాంత ధర్మాలను కోల్పోయేటటువంటి సందర్భాలు ఏంటి? అయస్కాంతం తన యొక్క ధర్మాలను కోల్పోయే సందర్భం. వేడి చేసినప్పుడు, సుత్తితో ఎక్కువగా గట్టిగా కొట్టినప్పుడు, కింద ఎత్తేసినప్పుడు, అలాగే కొంత ఎత్తు నుండి పడేసినప్పుడు ఇట్లాంటి సమయాల్లో అయస్కాంతం తన ధర్మాలను కోల్పోతుందన్నమాట. నెక్స్ట్ వన్, మానవ శరీర ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి క్లినికల్ థర్మామీటర్ యొక్క ఉష్ణోగ్రత అవధి ఎంత? క్లినికల్ థర్మామీటర్ లో ఉష్ణోగ్రత అవధి ఎంత అంటే 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు. భూపవనం అనగా ఈ క్రింది ఏ ప్రకటనను అనుసరించి నిర్వచిస్తారు? భూపవనం అనేటటువంటిది. భూపవనం అంటే చల్లని గాలి అనేది సముద్రం నుంచి భూమి వైపుకు కదులుట. చల్లని గాలి సముద్రం నుంచి భూమి వైపుకు కదులుటే భూపవనం అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు అడుగు భాగం రాగితో తయారు చేసి ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకు రాగితో ఇస్తారు అంటే రాగి అన్నది మంచి విద్యుత్ వాహకం కనుక. నెక్స్ట్ వన్, బలాన్ని ఉపయోగించి నిశ్చలంగా ఉన్నటువంటి వస్తువు కదిలేలా చేయవచ్చు. బలాన్ని ఉపయోగించి ఏం చేయవచ్చు అని ఇచ్చారు ఇక్కడ. కదిలేలా చేయవచ్చు. చలనం ఉన్నటువంటి వస్తువు వడిగా మార్చవచ్చు. చలనంలో ఉన్నటువంటి వస్తువుని వడిగా మార్చవచ్చు. వస్తువు చలన దిశను కూడా మార్చవచ్చు బలాన్ని ఉపయోగించి. మరి ఇటు వెళ్ళేటటువంటి వస్తువుని ఇటుగా మార్చవచ్చు. మరి వస్తువు ఆకృతిలో మార్పును తీసుకురావచ్చు అన్నారు. బలాన్ని ఉపయోగించి వస్తువుల ఆకృతిని కూడా మార్చవచ్చు అన్నమాట. ఎందుకంటే గాలిని సంపీడనం చెందిస్తున్నామంటే అక్కడ ఎంతో కొంత బలాన్ని ఉపయోగించామనే కదా అర్థం. నెక్స్ట్ ప్రత్తి. పలుచగా ఉన్నటువంటి ప్రత్తిని గట్టిగా బలాన్ని ఉపయోగించి కొంచెం దగ్గరగా చేయవచ్చు. అట్లా వస్తువులో ప్రత్యక్షంగా లేదా
యాపిల్ పండు ఉంది. దాన్ని ఆకృతిలో మార్చవచ్చు. బలాన్ని ఉపయోగించి దాన్ని గనక మనం గట్టిగా కొట్టామంటే ముక్కలు చేయడం అట్లా. వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడినది ఏంటి? వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉండేటప్పుడు మాత్రమే ఉపయోగపడేటటువంటి బలం ఏది అంటే కండర బలం. కండర బలం అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా ఎలాంటి వస్తువులపై పనిచేస్తుంది? ఘర్షణ బలం అనేటటువంటిది ఎల్లప్పుడూ ఎలాంటి వస్తువులపై పనిచేస్తుంది? ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా ఎలాంటి వస్తువులపై పనిచేస్తుంది అంటే చలించే వస్తువులపైన ఎల్లప్పుడూ కూడా పనిచేస్తుంది. ఒక ఆవేశపూరితమైనటువంటి వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసేటటువంటి బలాన్ని ఏమంటారు? ఆవేశపూరిత వస్తువు స్థావర విద్యుత్ బలం అంటారు. స్థావర విద్యుత్ బలం. ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబ దిశలో పనిచేసే బలాన్ని, ప్రమాణ వైశాల్యం గల తలంపై మనం లంబ దిశలో పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటారు? పీడనం అంటారు. పీడనం. ఘర్షణను తగ్గించడానికి చేసేవి క్రింది వానిలో ఏంటి? ఘర్షణను తగ్గించాలంటే ఏం చేయవచ్చు? ఆ రఫ్‌గా ఉండేటప్పుడు మనకి ఘర్షణ ఎక్కువగా ఉంటది. ఆ తలం పైన ఇప్పుడు తలం పైన ఏదైనా టైర్ అనుకోండి, ఇట్లా రఫ్‌గా ఉందనుకోండి, అప్పుడు ఘర్షణ అలా గట్టిగా రఫ్ అనేటటువంటిది అయ్యేటప్పుడు ఘర్షణ అనేది అదిగా ఉంటది. అప్పుడు స్మూత్ చేసామనుకోండి, స్మూత్‌గా ఉంటే ఘర్షణ తగ్గుతుంది. స్మూత్ చేయడానికి ఏం ఉపయోగించవచ్చు అంటే ఇవన్నీ కూడా క్యారమ్ బోర్డుపై మెత్తని పౌడర్‌ని చల్లడం వల్ల ఘర్షణ తగ్గించవచ్చు. మెకానిక్ యంత్రాల్లో కదిలే భాగాల మధ్య గ్రీజును పూయడం వలన యంత్రం కదిలే భాగాల మధ్య చమురు, గ్రీజు లేదా గ్రాఫైట్ పూయడం వల్ల కూడా ఘర్షణను మనం తగ్గించవచ్చన్నమాట. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లినప్పుడు దాని కదలికలకు ఉండేటటువంటి నిరోధకతను ఏ ఘర్షణ అంటారు? ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికలకు ఉండేటటువంటి నిరోధకతను ఏ ఘర్షణ అంటారు? దొర్లుడు ఘర్షణ అంటారు. దొర్లుడు ఘర్షణ. ఉపరితలాన్ని గరుకు చేయడం ద్వారా ఈ క్రింది వానిలో దేనిని పెంచవచ్చు? ఉపరితలాన్ని గరుకు చేయడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గుని ప్రధానంగా ఏ వాయువు ఉత్పత్తి చేస్తుంది? నేలబొగ్గును ప్రధానంగా ఏ వాయువు ఉత్పత్తి చేస్తుంది? కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్. ఈ క్రింది వానిలో దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం ఏంటి? ఈ క్రింది వానిలో దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం కోల్తారు. దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం మరియు దాదాపు 200 పదార్థాల మిశ్రమం గల పదార్థం ఏంటి? ఆప్షన్ కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన పదార్థం ఏది అంటే ఇక్కడ చూడండి, దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం ఏది అంటే కోక్. అలాగే కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన పదార్థం ఏది అన్న కోకే అన్నమాట. కోల్తార్ కాదు, కోక్. కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన పదార్థం కోకే. నల్లని సచ్ఛిద్ర పదార్థం కూడా కోకే అన్నమాట. నెక్స్ట్ వన్, దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం మరియు దాదాపు 200 పదార్థాల మిశ్రమం ఏది అంటే కోల్తార్ అన్నమాట. ఇది కోల్తార్. నెక్స్ట్, మాతులు మరియు ఇతర కీటకాలు తరిమి వేయడానికి ఉపయోగించేటటువంటి నాఫ్థలిన్ ఉండలు దీని నుండి తయారు చేస్తారు? కోల్తారు నుండి తయారు చేస్తారు. రోడ్లు వేయడానికి కోలుతారు స్థానంలో ఏ పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు ఇటీవల కాలంలో? బిటుమెన్. ఇంతకుముందు కోల్తారు ఉపయోగించే వాళ్ళు, ఇప్పుడు బిటుమెన్ అనేది ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఏ సంవత్సరంలో త్రవ్వించబడింది? ఎక్కడ మరియు ఏ సంవత్సరంలో త్రవ్వించబడింది? ఇక్కడ ఏ సంవత్సరం అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ త్రవ్వించబడింది? అమెరికాలో త్రవ్వించబడింది. అమెరికా. పెట్రోలియం యొక్క వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీనిని ఏమని పిలుస్తారు? పెట్రోలియం యొక్క వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీన్ని నల్ల బంగారంగా పిలుస్తారు. క్రింది వానిలో సిఎన్జి గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
సిఎన్జి గుర్చి సరి అయిన వాక్యం. సహజ వాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువుగా నిల్వ చేయబడుతుంది. సిఎన్జిని విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు. చూడండి, సహజ వాయువు ఇది ముఖ్యమైన శిలాజ ఇంధనం. సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువుగా నిల్వ చేస్తారు. సిఎన్జిని విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వాణిని జతపరచండి. కందెనలు, బిట్వెన్, ఎల్పిజి ద్రవ రూపంలో ఉన్నది పెట్రోలియం గ్యాస్. ఇక్కడ కందెనలు అనేవి దేన్ని ఘర్షణను తగ్గించడానికి, తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలాగే బిట్వెన్ అనేది పెయింట్స్, రోడ్లు ఉపరితలాలు వేయడానికి ఉపయోగిస్తున్నారు ఇటీవల కాలంలో. ఎల్పిజి అనేటటువంటిది ద్రవ రూపంలో ఉన్నటువంటి పెట్రోలియం గ్యాస్, గృహ పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగిస్తాం. పారాఫిన్ మైనం అనేది లేపనాలు, కొవ్వొత్తులు మరియు వ్యాజ్లిన్ తయారీకి ఉపయోగిస్తారు. సో దేనికి అది సరిగా ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనది. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు తగు సలహాలు ఇచ్చేటటువంటి సంస్థ ఏది? పెట్రోలియం కన్జర్వేషన్ రిసోర్స్ అసోసియేషన్. పెట్రోలియం కన్జర్వేషన్ రిసోర్స్ అసోసియేషన్ అన్నమాట. PCRA అనేటటువంటిది. ప్రస్తుతం వాడుతున్నటువంటి సురక్షిత అగ్గిపుల్లలో వాడేవి ఇవి మాత్రమే. ప్రస్తుతం వాడుతున్నటువంటి సురక్షిత అగ్గిపుల్లలలో దీన్నే వాడుతున్నారు. దేన్నంటే యాంటిమోని ట్రైసల్ఫేటు, అలాగే పొటాషియం క్లోరేట్. యాంటిమోని ట్రైసల్ఫేటు, పొటాషియం క్లోరేట్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసేటటువంటి దారాలను ఏమంటారు? కృత్రిమ దారాలు అంటారు. కృత్రిమ దారాలు. పట్టు పురుగు యొక్క గుంగులు పురుగు మల్బరీ ఆకులు తింటూ ఎలా మారుతుంది? కకూన్ గా మారుతుంది. కకూన్. పాలిమర్ అనే పదం ఏ భాషా పదాల నుండి వచ్చింది? పాలిమెర్ అనేటటువంటి పదాలన్నమాట. మరి అవి గ్రీకు పదాలు. పాలిమెర్ అనేటటువంటివి. నెక్స్ట్ వన్, పట్టు పురుగు నుండి లభించేటటువంటి పట్టుదారం మొట్టమొదటిగా ఎక్కడ కనుగొనబడింది? చైనాలో కనుగొనబడింది. కృత్రిమ పట్టుకి గల మరొక పేరేంటి? రేయన్ అన్నమాట. రేయన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్ అన్నమాట. నైలాన్. నెక్స్ట్ వన్, ఎస్టర్ అనేటటువంటి పునరావృత రసాయన యూనిట్ల వల్ల ఏర్పడేటటువంటిది ఏంటి? ఎస్టర్ అనేటటువంటి పునరావృత రసాయన యూనిట్ల వల్ల ఏర్పడేది ఏంటి? పాలిస్టర్. పాలికాట్ అనేది పాలిస్టరు మరియు నూల్ యొక్క మిశ్రమం. పాలివూల్ అనేటటువంటిది పాలిస్టర్ మరియు ఊళ్ళ మిశ్రమం. పాలికాట్ అనేది పాలిస్టర్ మరియు నూళ్ళ మిశ్రమం. పండ్లకు వాసన ఇచ్చేటటువంటి రసాయనం ఏంటి? ఎస్టర్. పండ్లకు వాసన ఇచ్చేటటువంటి రసాయనం ఏది? ఎస్టర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బహుళ ప్రయోజనకర పదార్థం మరియు మంటలను నిరోధించడమే కాక ఇతర ప్లాస్టిక్ కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలిగేది ఏంటి? మేలమైన్. టెఫ్లాన్ అనేది ఒక నూనె అంటుకోకుండా ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్. నీరు కూడా అంటుకోని ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్. పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకి వెనుకకు కదులుతూ ఉంటే వాటిని ఏమంటారు? వాటిని కంపనాలు అంటారు. పౌనఃపున్యాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? పౌనఃపున్యాన్ని హెర్ట్జ్ల్లో కొలుస్తారు. ఈ క్రింది వాటిని జతపరచండి. సాధారణ శ్వాస, గుసగుసలు. సాధారణ సంభాషణ, సాధారణ కర్మాగారం. ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అంటే దేనికి అది సరిగ్గా ఉన్నాయి. సాధారణ శ్వాస 10 డెసిబిల్స్, గుసగుసలు 30 డెసిబిల్స్, సాధారణ సంభాషణ 60 డెసిబిల్స్, సాధారణ కర్మాగారం 70 డెసిబిల్స్ అన్నమాట. 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఏ ధ్వనులు అంటారంటే పరశ్రావ్య ధ్వనులు అంటారు. పలుచని రేకులుగా మార్చగలిగేటటువంటి లోహాల ధర్మాన్ని ఏమంటారు? పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని ఏమంటారు? స్థరణీయత అంటారు.
లోహాలు కలిగి ఉండేటటువంటి భౌతిక ధర్మాలలో సరి అయినది ఏమిటి? లోహాలు కలిగి ఉండే భౌతిక ధర్మాలలో సరి అయినది ఏమిటి? ద్యుతిగుణం, దృఢత్వం. ద్యుతిగుణం, దృఢత్వం ఈ 2 కూడా లోహాలు కలిగి ఉంటాయి. ద్యుతిగుణం, ధ్వని గుణం, మెరిసే గుణం ఉంటుంది కదా! మెరిసే గుణం. నెక్స్ట్ ఆహ్, ద్యుతి అంటేనే మెరిసే గుణం అండి. ధ్వని గుణం, దృఢత్వం విద్యుత్ వాహకత్వం అలాగే ఇవన్నీ కూడా కలిగి ఉంటది. ఉష్ణ వాహకత్వం కూడా కలిగి ఉంటాయి. అలోహాలకి ఉండనటువంటి లక్షణాలేంటి? అలోహాలకి ఉండని లక్షణాలంటే ఇవే. సరణీయత, తాంతవత అనేవి అలోహాలకి ఉండవు. లోహాలకే ఉంటాయన్నమాట. లోహాలు దేనితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి? లోహాలు దేనితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి? సోడియం హైడ్రాక్సైడ్‌తో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ద్రవ రూపంలో లభించేటటువంటి ఒకే ఒక లోహం ఏమిటి? పాదరసం అనేది ద్రవ రూపంలో లభించేటటువంటి ఒకే ఒక లోహం. గుజరాత్‌లో భుజ్ అనేటటువంటి భూకంపం ఏ రోజున సంభవించింది? జనవరి 26, 2001. జనవరి 26, 2001. దేని ద్వారా ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును? దేని ద్వారా ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చంటే విద్యుత్ దర్శన ద్వారా. ఆవేశం గల ఒక వస్తువును ఆవేశం లేని ఒక వస్తువు దగ్గరికి తీసుకువస్తే ఏం జరుగుతుంది? ఆవేశం లేని వస్తువుపై వ్యతిరేక ఆవేశం ప్రేరేపించబడుతుంది. అలాగే ఇది ఆకర్షణకు కూడా గురవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఎర్త్ చేయడం వల్ల. ఎర్త్ అనేటటువంటిది చేయడం వల్ల ఏం జరుగుతుంది? వస్తువుపై ఆవేశాలు భూమికి బదిలీ అయిపోతాయన్నమాట. ఎర్తింగ్ ఇవ్వడం వల్ల వస్తువుపై గల ఆవేశాలు అనేవి భూమికి బదిలీ అయిపోతాయన్నమాట. ఈ 2 వ్యతిరేక ఆవేశాల గల మేఘాల మధ్య గల గాలి ఏం జరుగుతుంది? 2 వ్యతిరేక ఆవేశాలు ఉన్నాయనుకోండి. ఆవేశాలు ఇది ప్లస్, ఇది మైనస్. 2 వ్యతిరేక ఆవేశాలు గల మేఘాల మధ్య గాలి ఏం జరుగుతుంది? గాలి ఏం జరుగుతుందంటే విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది. ఉరుములు, మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితమైనటువంటి ప్రదేశం ఏంటి? ఉరుములు, మెరుపులు గల సంభవించినప్పుడు సురక్షితమైనటువంటి ప్రదేశం ఏంటి? తక్కువ ఎత్తుగల ఇల్లు లేక భవనం. తక్కువ ఎత్తుగల ఇల్లు లేదా భవనం. ఖగోళ వస్తువులు అనగా అర్థం ఏమిటి? ఖగోళ వస్తువులు అనగా అర్థం ఏమిటి? ఇవన్నీ నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు, ఆకాశంలో ఉన్నటువంటి ఇతర వస్తువులు వీటన్నిటిని కూడా ఖగోళ వస్తువులే అంటాం. ఒక నెలలో కనిపించేటటువంటి చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను ఏమంటారు? ప్రకాశవంతమైన వివిధ ఆకారాలని చంద్రకళలు అంటారు. చంద్రునిపై సూర్యుని కాంతి పడి ఏ విధమైనటువంటి మార్పు చెందడం వల్ల మనం ఏ విధంగా చూడగలుగుతాం? సో ఈ విధంగా చూడగలుగుతున్నాం. చంద్రునిపై సూర్యుని యొక్క కాంతి ఏ విధమైన మార్పు చెందడం వల్ల, సూర్యుని యొక్క కాంతి పడి ఏ విధమైన మార్పు చెందడం వల్ల మనం ఈ విధంగా చూడగలుగుతున్నాం? పరావర్తనం చెందడం వల్ల. సూర్యుని యొక్క కాంతి పడి పరావర్తనం చెందడం వల్లనే మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం. ఉర్షా మేజర్‌కి గల మరొక పేర్లేంటి? ఉర్షా మేజర్‌ని సప్తర్షి మండలి అంటారు, బిగ్ బేర్ అంటారు, ద గ్రేట్ బేర్ అంటారు, బిగ్ డిప్పర్ అంటారు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. బిగ్ బేర్, బిగ్ డిప్పర్, ద గ్రేట్ బేర్, సప్తర్షి మండలం ఇవన్నీ కూడా ఉర్షా మేజర్‌కి గల పేర్లు. శీతాకాలంలో సాయంకాల సమయంలో చూసేటటువంటి మరొక ప్రసిద్ధ నక్షత్రం ఏంటి? ఓరియన్ అనేటటువంటి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓరియన్ ప్రసిద్ధ నక్షత్ర రాశిని ఏమని పిలుస్తారు? ఓరియన్ అనేటటువంటి ప్రసిద్ధ నక్షత్ర రాశిని హంటర్ అంటారు. హంటర్. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం ఏంటి? సిరియస్. ప్రకాశవంతమైనది సిరియస్. కాసియోపియా అనేటటువంటి నక్షత్ర రాశి ఆకాశానికి ఏ భాగంలో ఉన్నది? ఉత్తర భాగంలో ఉన్నది. సూర్యునికి ఉపగ్రహం ఏంటి? భూమి. సూర్యునికి ఉపగ్రహం ఏంటంటే భూమి. రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏంటి? రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏంటంటే శుక్రుడు. ఉదయం తార లేదా సాయంత్ర తార అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడినే పిలుస్తారు. ఉదయం తార, సాయంత్రం తార అని. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటి?
భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటి? ఆర్యభట్ట. నక్షత్రాల యొక్క దూరాన్ని ఏ విధంగా లేదా ఏ ప్రమాణాలలో కొలుస్తారు? నక్షత్రాల దూరం అనేది చాలా ఎక్కువ కదా, దాన్ని కాంతి సంవత్సరంతో కొలుస్తారు. కాంతి సంవత్సరం అనేటటువంటి ప్రమాణంతో కొలుస్తారు. ఇక్కడ గ్రహాలు వాటి యొక్క భ్రమణ కాలాలు ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడ చూస్తే దేనికవి సరిగా ఉన్నాయండి. మెర్క్యూరీ అనే దానికి 59 రోజులు, భూమి 24 రోజులు, జూపిటర్ 9 గంటల 55 రోజులు, 24 గంటలు. మెర్క్యూరీ అనేది 59 రోజులైతే భూమి 24 గంటలే దాని యొక్క భ్రమణ కాలం. నియర్లీ జూపిటర్ అనేది 9 గంటల 55 నిమిషాలు, యురేనస్ అనేది 17.2 గంటలు. 17.2 గంటలు. సో దేనికది రైట్ ఆన్సర్ అన్నమాట. షూటింగ్ స్టార్స్ అని వేటిని పిలుస్తారు? షూటింగ్ స్టార్స్ అని వేటిని పిలుస్తారు? ఉల్కలు. కరచాలనం అన్నది ఈ రకమైనటువంటి భావ వ్యక్తీకరణ. కరచాలనం అనేది ఈ రకమైన భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ మరియు రకాలు ప్రదర్శించే జంతువులను జతపరచాలి. స్పర్శ భావ వ్యక్తీకరణ, రసాయన భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ. ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ ఇక్కడ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. స్పర్శ భావ అనేది కోతులు, కుక్కలు. రసాయన భావ వ్యక్తీకరణ అనేది పిల్లులు మరియు పాములు. శ్రవణ భావ వ్యక్తీకరణ అనేది ఏనుగులు మరియు తోడేళ్ళు. దృశ్య భావ వ్యక్తీకరణ అనేది తాబేలు మరియు నత్తలు. తాబేలు మరియు నత్తలు. నెక్స్ట్ వన్, వాగల్ డ్యాన్స్ అన్నది ఈ క్రింది ఏ ప్రకటనను సంతృప్తి పరిచేటటువంటి సరి అయిన పదం? వాగల్ డ్యాన్స్ అనేది దేనికి సంబంధించిందంటే తేనెటీగల్లో ఒక రకమైనటువంటి దృశ్య భావ వ్యక్తీకరణ. దృశ్య భావ వ్యక్తీకరణను గుర్తుపెట్టుకోండి. హావభావాలను చిత్రాల రూపంలో చూపవచ్చు. ఈ చిత్రాలకు గల పేరేంటి? ఎమోజీలు అంటారు. ఎమోజీలు అంటారు. ఏరువాక పండుగ అనేది ఈ రకమైనది. ఏరువాక పండుగ అనేది వ్యవసాయ పండుగ. తేనె నీలాపురం మరియు తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? శ్రీకాకుళం జిల్లాలో కలదు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి పునరావాసం కల్పించడానికి ఎవరు కృషి చేశారు? బెజవాడ విల్సన్. అందుకే రామన్ మెగసెసే అవార్డు అనేది ఆయనకి అందడం జరిగింది. క్రింది వాటిలో వృత్తికి సంబంధించి సరికానిది ఏమిటి? కంసాలి, ప్లంబర్, చాకలి, జాలరి. ఇక్కడ జాలరి అనేది వీధులు శుభ్రం చేయడం అనేటటువంటిది సరికాదు. మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 679 మండలాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలు అంటే ఇవన్నీ గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలే. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను ఏమంటారు? ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన వాటిని వాతావరణం అంటారు. తుఫాన్కు దారితీసేటటువంటి కారకం ఏంటి? తుఫాన్కు దారితీసేటటువంటి కారకం ఏంటి? తుఫానుకు దారితీసేటటువంటి కారకం ఏంటి అంటే ఇవన్నీ గాలి వేగము, దిశ, ఉష్ణోగ్రత, ఆర్ద్రత ఇవన్నీ కూడా అన్నమాట. తుఫాన్కు దారితీసేటటువంటి కారకాలు ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో నీటిలో పెరిగేటటువంటి మొక్కలు ఏంటి? ఈ క్రింది వానిలో నీటిలో పెరిగేటటువంటి మొక్కలు ఏంటి అంటే హైడ్రిల్లా మరియు టేప్ గ్రాస్ లేదా టేప్స్ అన్నారు. టేప్ గ్రాస్ ఈ రెండు కూడా నీటిలో పెరిగేటటువంటి మొక్కలు. ప్రకాండ వ్యవస్థ అనగా అర్థం ఏమిటి? ప్రకాండ వ్యవస్థ అంటే ఒక మొక్క ఇట్లా ఉంటుంది కదా ఈ భూమి పైన. ఈ మొక్కకి కిందన వేర్లు ఉంటాయి. అయితే ఈ భూమి నుంచి పైకి పెరిగేటటువంటి మొక్క భాగాన్ని, నేలకు పైన పెరిగేటటువంటి మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారన్నమాట. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఏమంటారు? రంగురంగులతో ఆకర్షిస్తుంది కదా, సో ఆకర్షణ పత్రం అంటారు. అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ ఏంటి? అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ బొప్పాయి.
అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ బొప్పాయి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? ఉగాది పచ్చడిలో షట్ రుచులు అనేవి ఉంటాయి. షట్రుచులు అనేవి ఉంటాయన్నమాట. పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన ఉత్పత్తి అయ్యే కార్బన్ మోనాక్సైడ్ CO యొక్క చెడు ఫలితం ఏంటి? ఈ CO అనేటటువంటిది దాని వలన ఏం జరుగుతుంది? రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ప్రసిద్ధ తాజ్మహల్ యొక్క తెల్లని పాలరాయిపై ఉన్నటువంటి పొరను నాశనం చేసి మార్బుల్ క్యాన్సర్కు కారణమైనటువంటి ఆమ్ల వర్షంలో మిళితమైన 2 ప్రధాన కారకాలు ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్, వర్షపు చినుకులు. సల్ఫర్ డయాక్సైడ్ మరియు వర్షపు చినుకులు. సల్ఫర్ డయాక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి, వర్షపు చినుకులు. నెక్స్ట్, గంగా నది ప్రక్షాళన కొరకు భారత ప్రభుత్వం క్లీన్ గంగా అనేటటువంటి జాతీయ మిషన్, దాన్నే నమో గంగా అని కూడా అంటారు, అనేటటువంటి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2016లో ప్రారంభించింది. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? అందరికీ తెలుసు కదా, ఇది మార్చి 22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైనటువంటి నీటి గంట అనేది రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? ఆంధ్రప్రదేశ్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నీటి గంటను ఏర్పాటు చేశారు. మరి అది రోజుకి ఎన్నిసార్లు మోగుతుంది అంటే 2 సార్లు. 2 సార్లు అనేది రైట్ ఆన్సర్. భారతదేశంలో పొడవైనటువంటి నదుల్లో కృష్ణా నది యొక్క స్థానం ఎంత? భారతదేశం యొక్క పొడవైనటువంటి నదుల్లో కృష్ణా నది యొక్క స్థానం ఎంత? 4వ స్థానం అన్నమాట. 4వ స్థానం. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ సంవత్సరంలో నిర్మించబడింది? నాగార్జున సాగర్ ఆనకట్ట 1967లో నిర్మించబడింది. ప్రపంచ జల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22 రిపీట్ అయింది బిట్ జరుపుకుంటాం. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 2016లో ప్రవేశపెట్టింది స్వచ్ఛ భారత్. నెక్స్ట్ వన్, ఎండమిక్ జాతులు అనగా అర్థం ఏమిటి? ఎండమిక్ అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎండమిక్ జాతులు అనగా అర్థం ఏమిటి? ఎండమిక్ జాతులు అనగా అర్థం నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేటటువంటి మొక్కలు లేదా జంతువుల్ని ఎండమిక్ జాతులు అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేటటువంటి మొక్కలు లేదా జంతువులు. ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందింది? భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతంగా గుర్తింపబడినటువంటిది ఏది అంటే సాత్పురా జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవనం. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం 34 జీవ వైవిధ్య హాట్స్పాట్లలో భారతదేశం 2ంటిని కలిగి ఉంది. మరి ఆ 2 ఏంటి? ఆ 2 ఏంటంటే తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు. తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు అనేవి జీవ వైవిధ్య స్పాట్లలో భారతదేశం కలిగి ఉన్నవి. పరీక్ష నాళికలోని పదార్థం ఊదా రంగులోనికి మారితే ఆ పదార్థంలో ఏ పోషక విలువ ఉనికి అధికంగా ఉన్నట్లు సూచిస్తుంది? ప్రోటీన్లు అధికంగా ఉన్నట్లు అర్థం. కేంద్రకానికి కేంద్రక ధ్వజానికి మధ్య ఉండేటటువంటి జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటారు? కణద్రవ్యం అంటారు. కారవాన్ అను పదం ఈ క్రింది వానిలో దేనిని తెలియజేస్తుంది? కారవాన్ అనేటటువంటిది చక్రాలతో నిర్మించబడి ఉన్నటువంటి నివాస గృహాన్ని కారవాన్ అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను జాగ్రత్తగా గమనించి సరి అయిన దాన్ని గుర్తించండి. కిణ్వనం అను ప్రక్రియను లూయిస్ పాస్చర్ 1867లో కనుగొన్నారు. మసూచి వ్యాధికి టీకాను ఎడ్వర్డ్ జెన్నర్ 1788లో కనుగొన్నారు. ఈస్ట్ వలన చక్కెర ఆల్కహాల్గా మారుతుంది. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం వల్ల నేల సారం పెరుగుతుంది. టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అను సూక్ష్మజీవనాశకాలను ప్రోటోజోవా మరియు శైవలాలు ఉపయోగించి తయారు చేస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనునది శిలీంధ్రం నుండి తయారు చేయబడింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది ఇక్కడ
సరికాదు. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరికాదు. మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. 1788 అనేటటువంటిది ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, కిణ్వనం అను ప్రక్రియను లూయి పాశ్చర్ 1867లో కనుగొన్నారు అనేది కూడా సరికాదు. నెక్స్ట్, వ్యవసాయంలో నత్రజని స్థాపనం వలన నేల సారం పెరుగుతుంది అన్నారు. ఇక్కడ నేల సారం పెరుగుతుంది. ఎస్, రైట్ ఆన్సరే. అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సరే. ఈ అనేటటువంటిది సరికాదు. టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, అలాగే ఎరిథ్రోమైసిన్ అనే సూక్ష్మజీవనాశకాలు ప్రోటోజోవాలు మరియు శైవలాల నుంచి వస్తాయి అనేది కూడా ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ 1857లో కనుగొన్నారండి లూయి పాశ్చర్, అందుకు ఇది సరికాదు. నెక్స్ట్, 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ కనుక్కోవడం జరిగింది. 88 అనేది కూడా సరికాదు. మరి ఇవి అనేటటువంటివి ప్రోటోజోవాలు అనేటటువంటిది సరికాదండి. ఇవి శిలీంధ్రాల నుంచి ఉత్పత్తి అవుతాయి. సో ఇక్కడ మనకి ఇది 3 కూడా సరికాదు. అందుకు అంటే సిడిఎఫ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మానవుని కంటిలో ఉన్నటువంటి కటకం ఏంటి? మానవుని కంటిలో ఉన్నటువంటి కటకం ద్వికుంభాకార కటకం. ద్వికుంభాకార కటకం అన్నమాట. డాలి అనేటటువంటి క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదము వెలుగులోనికి రావడానికి కారణమైన మొదటి దేశం ఏంటి? స్కాట్లాండ్. కౌమార దశలో జరిగే వివిధ మార్పులకు కారణమయ్యే హార్మోన్ ఏ రకానికి చెందినది? ఇది రసాయన పదార్థాలకు సంబంధించిందనమాట. శ్వాసక్రియ జరిగే కణ శ్వాసక్రియ జరిగేటటువంటి ప్రదేశాలు ఎక్కడ? కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఒక వాయువు పీడనం పెంచుతూ పోతే ఏం జరుగుతుంది? ఒక వాయువు యొక్క పీడనం పెంచుతూ పోతే మరి దాని యొక్క ఘనపరిమాణము తగ్గుతుంది, అలాగే వాయువు ద్రవంగా మారుతుంది. ఒక వాయువు యొక్క పీడనం పెంచుతూ పోతే దాని యొక్క ఘనపరిమాణం తగ్గుతుంది, అలాగే వాయువు అనేటటువంటిది ద్రవంగా మారుతుంది. శుక్రకణం మరియు అండములు ఏ రకమైనటువంటి కణాలు? శుక్రకణం మరియు అండములు అనేటటువంటివి ఏ రకమైనవంటే ఏక కణాలు అన్నమాట. నెక్స్ట్ వన్, నీటితో పోలిస్తే మంచు యొక్క పరిమాణం ఏమవుతుంది? నీటితో పోలిస్తే మంచు యొక్క పరిమాణం ఎక్కువ అన్నమాట. నీటితో పోలిస్తే మంచు యొక్క పరిమాణం ఎక్కువ. ఎల్పిజి యొక్క స్థితి ద్రవ స్థితిలో ఉన్నటువంటి వాయువు అన్నమాట. అది ద్రవ స్థితి. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? పొడవుకి ఎస్ఐ ప్రమాణం మీటర్ అనేటటువంటిది. కాంతి ఏ విధంగా ప్రయాణిస్తుంది? కాంతి మనకు తెలుసు కదా, సరళ రేఖ మార్గం, రుజు మార్గంలోను సరళ రేఖ మార్గం రెండు కూడా ఒకటే ఆన్సర్ కాబట్టి 2 అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో అగ్ని నిరోధక ప్లాస్టిక్ అని దేనికి పేరు? అగ్ని నిరోధక ప్లాస్టిక్ అని మేలమైన్ ప్లాస్టిక్ కు పేరు. మేలమైన్. 2 వస్తువులు ఒకే ఆవేశాన్ని కలిగి ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి? అవి వికర్షించుకుంటాయి. ఒకే ఆవేశాన్ని కలిగి ఉంటే అవి వికర్షించుకుంటాయి. సూర్యుడు ఒక పెద్ద నక్షత్రం. ఈ క్రింది వానిలో సూర్యుడి గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే 3 కూడా సరి అయినవి. సూర్యుడు అత్యంత సమీప నక్షత్రం, అందుకే మనకు సూర్యుడు కనిపిస్తున్నారు. నిరంతరం భారీ మొత్తంలో వేడి కాంతిని విడుదల చేస్తుంది. భూమిపై దాదాపు అన్ని శక్తులు సూర్యునికి మూలం. అన్ని శక్తులకి కూడా సూర్యుడే మూలం అన్నమాట. నెక్స్ట్ వన్, అన్ని కూడా రైట్ ఆన్సర్సే. భూమి యొక్క భూకక్ష వెలుపల ఉన్నటువంటి మొదటి గ్రహం ఏది? భూకక్షలో తిరగకుండా వెలుపల ఉన్నటువంటి మొదటి గ్రహం ఏది? అంగారకుడు. గ్రహ శకలాలను వేటి సహాయంతో మాత్రమే చూడగలుగుతున్నాం? గ్రహ శకలాలని టెలిస్కోప్ తో మాత్రమే చూడగలుగుతున్నాం. హేలీ తోకచుక్క చివరిసారిగా ఏ సంవత్సరంలో కనిపించింది? ఏ సంవత్సరంలో కనిపించింది అంటే 1986లో కనిపించింది. సిక్కుల ప్రధాన పండుగ అయినటువంటి గురునానక్ జయంతి అనేది రోజున ఈ విధంగా పిలుచుకుంటారు. ఆ గురునానక్ జయంతి అనేటటువంటి ఆ రోజును ఈ పేరుతో కూడా పిలుచుకుంటారు. గురు పరబ్ అని పిలుచుకుంటారు. లేపాక్షిలోని వీరభద్రుని గుడి ఎవరు కట్టించారు? లేపాక్షిలోని వీరభద్రుని గుడి విరూపానంద మరియు వీరన్నలు కట్టించారు. కిరణజన్య సంయోగక్రియ కొరకు మొక్కలకు అవసరమయ్యేటటువంటి అత్యంత ప్రాధాన్య కారకం ఏంటి? కార్బన్ డయాక్సైడ్. ప్రపంచంలోని 12 స్థూల జీవావరణ
దేశాల జాబితాలో భారతదేశం స్థానం ఎంత? ప్రపంచంలోని 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 6వ స్థానం. 6వ స్థానం. ప్రపంచంలోని మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతుల పరంగా భారతదేశం కలిగి ఉన్నటువంటి వాటా ఎంత? 2.9%. 2.9% ముప్పు వాటిల్లుతున్న జాతుల పరంగా భారతదేశం వాటా అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.